వెరీ క్లియర్. మనం అడిగేటువంటి విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి ప్రార్థన ఉండాలి. ఒక వ్యక్తి చేశాడు విశ్వాసముతో. ఎవరంటే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 46 నుండి 52 వచనంలో మనం ఈ మాటలు గమనించినప్పుడు, గుడ్డివాడైన బర్తమయి ఎలా చెప్పాడండి? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఒక విశ్వాసముతో. ఒక గుడ్డివాడికి ఇంకొక లైఫ్ ఉందా అండి? చీకటిలో నుండి వెలుగును చూడగలిగేటువంటి ఆత్మ సాధ్యము ఉంది అంటే కేవలము విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసం అనేది మన శ్వాస నిశ్వాసగా ఉండాలి. మనం పీల్చేటువంటి గాలి, విడిచేటువంటి గాలి యేసు అన్నప్పుడు వదిలిపోతుంది. దేవా అన్నప్పుడు చూసారా, దేవా లాక్కోవటం, యేసు అంటే విడిచిపెట్టడం. అంటే మన ప్రార్థనలో యేసు నామములో ఆ పలుకులోనే ఉంది మనకు స్వస్థత. హల్లెలూయా. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు. నీ స్థితిని మార్చగలిగేది యేసునామము. నీ పరిస్థితులను తారుమారు చేయగలదు యేసునామము. కాబట్టి యేసు ఆ కేకలో ఉంది అంతే పరమార్థం. అటువంటి తృష్ణ, దప్పిక, కోరిక కలిగిన దానివై ప్రభువును వేడుకోగలిగితే ఆ గుడ్డివాడు ఎలాగైతే చూడగలిగాడో, నీ స్థితి నుండి, నీ పరిస్థితి నుండి, నీ దుస్థితి నుండి ఖచ్చితంగా సమూలంగా సజావుగా ప్రభువు మార్పు చేయించటానికి ఇష్టపడతాడు.